చిత్తూరు జిల్లా వీకోట మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ దారుణ హత్యను నిరసిస్తూ పొదిలి మండలంలో జర్నలిస్టులు భారీ నిరసన చేపట్టారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులంతా ఏకమై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా పొదిలి మండలంలోని విశ్వనాథపురం నుంచి జర్నలిస్టులు పాదయాత్రకు బయలుదేరి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. విలేకరి జగన్మోహన్ ను కిరాతకంగా హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ టి రాజేష్, తహసీల్దార్ కృష్ణారెడ్డిలకు వినతి పత్రాలు అందజేశారు. నిష్పక్షపాతంగా వార్తలు రాసే జర్నలిస్టులకు రక్షణ లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక రౌడీ షీటర్ ఎర్రచందనం స్మగ్లర్ జర్నలిస్టును వెంటాడి హత్య చేయడం సమాజానికి సిగ్గుచేటని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జర్నలిస్టులకు భద్రత కల్పించడంతో పాటు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విలేకరుల ప్రతినిధులు చప్పిడి శ్రేణు, వెంకటేశ్వరరెడ్డి, బాజీ, భాను, సుబ్బారావు, పోకూరి శ్రేణు తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి కోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని నిన్న ఉదయం వాకింగ్ పోయి వచ్చే క్రమంలో అత్యంత పాశవికంగా దారుణ హత్య చేసిన సంఘటనను యావత్ ఆంధ్రప్రదేశ్లోని జర్నలిస్టు తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుపై దాడులు అప్పుడప్పుడు స్వల్పంగా దాడులు జరిగే పరిస్థితి, కానీ ప్రస్తుతం హత్యలు చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మృతుడి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ చెల్లించి దోషులను కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేయవలసిందిగా పొదిలి జర్నలిస్టుల తరఫున డిమాండ్ చేస్తున్నాం.